లైబ్రరీల పునరుద్ధరణ కోసము ఒక 2 ఏళ్ల నుంచి కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి, కానీ అది ఒక ప్రజా ఉద్యమంగా మారటం లేదు. అది మొదటి ఒక పరిమితి నేను గ్రహించింది. దాన్ని ఇంకా కొంత విస్తృతమైన ప్రజాందోళనగా మార్చే ప్రయత్నం జరగాలి. మనకు పరిష్కారాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రజా గ్రంథాలయాల చట్టం ప్రకారమే ఇంటి పన్ను మీద సెస్సు వసూలు చేయవచ్చు. సెస్సు వసూలు చేసే అధికారం వాస్తవానికి లైబ్రరీలకే ఉంది, కానీ దాన్ని మొత్తంగానే ఆ వసూలు చేసే అధికారం స్థానిక సంస్థలకిచ్చి వాటి ద్వారా ఆ సెస్సు వసూలు చేసి లైబ్రరీలకు ఇవ్వాలనేది చట్టం చెప్తున్నమాట. కానీ మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ జిల్లా పరిషత్తులు కానీ వచ్చిన డబ్బును లైబ్రరీలకు ఇవ్వట్లేదు, అక్కడే ఆపుకుంటున్నాయి. అక్కడే ఆపుకొని వాళ్ళ అవసరాల కోసం ఖర్చు పెట్టుకుంటున్నారు. వాటికి నిధులు అవసరం లేదు అని ఎవరం అనలేం. స్థానిక సంస్థలకు కూడా నిధులు అవసరమే, కానీ లైబ్రరీల నిధులను లైబ్రరీకి కేటాయించాలి. దానికి ఇంకా అదనపు నిధులు కావాల్సి వస్తే మున్సిపాలిటీలకు అది గవర్నమెంటు ఇంకో రూపంలో దాన్ని వసూలు చేసుకోవటానికో వాటికి కేటాయించడానికో ప్రయత్నం చేయాలి. కానీ లైబ్రరీ నిధులను అటు మళ్లించటం అది పరిష్కారం కాదనేది మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఆ నిధులను కేటాయిస్తే ఈ లైబ్రరీలను పునరుద్ధరించడానికి అవకాశం కలుగుతుంది. అది వాళ్ళ మనం మాట్లాడుకుంటున్న మాట. దానిపైన కోర్టులో కూడా కేసు వేసిండ్రు. కోర్టు ఒక సీనియర్ అడ్వకేట్ను వేసి పరిస్థితి మీద వారి నుంచి కూడా రిపోర్ట్ తెప్పించుకున్నది. అమికస్ క్యూరీ నుంచి వచ్చిన రిపోర్టు ప్రకారం కూడా మొత్తానికైతే ఇప్పుడు ఒక స్పష్టత ఏర్పడింది. మనకు ఫైనల్గా రావాల్సింది ఏంటంటే ఈ నిధులు ట్రాన్స్ఫర్ కావాలి. ట్రాన్స్ఫర్ చేయాలని చట్టమే చెప్తుంది, విధిగా ట్రాన్స్ఫర్ చేయాలని చట్టమే చెప్తుంది. కాబట్టి ఎట్లాగూ కోర్టు సానుకూలమైన తీర్పు ఇస్తుంది అనేది మనందరికీ ఉన్న విశ్వాసం. కోర్టు సానుకూలమైన తీర్పు ఇవ్వాలి, వస్తే ఇంకా మనకు కొంత గవర్నమెంట్ దగ్గర గట్టిగా వాదించే అవకాశం ఉంటుంది. కానీ చాలా కీలకమైన ఒక ప్రశ్న మిగిలింది ఏంటంటే, ఎందుకు ఈ లైబ్రరీలను మనం బలోపేతం చేయాలని అడగాలి అనేదే ఒక ప్రశ్న. వాస్తవానికి ఏదో ఒక అవసరానికి ప్రజలైతే వాడుకుంటున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామే కావచ్చు కాక దానికోసం లైబ్రరీకే పోతున్నారు. ఒకటి చదువుకోవటానికి సౌకర్యం, రెండు అక్కడ కూర్చుంటే అక్కడ అందుబాటులో సమాచారం ఉంటుంది. అయితే ఒక్క వాళ్ళు మాత్రమే కాదు కదా, ఇంకా రకరకాల ఇతర వ్యక్తులు కూడా లైబ్రరీలకు వెళ్తుంటారు. కాలేజీకి కావలసిన ప్రిపరేషన్ కోసం వెళ్ళే పిల్లలు కూడా చాలా మందే ఉంటారు. అందుబాటులో అక్కడ సమాచారం దొరుకుతుందని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. మొత్తం మీదనైతే ఆ లైబ్రరీ అనేది చదువుకోవటానికి ఇప్పటికీ ఉపయోగపడుతున్నది. కాబట్టి చాలా చోట్ల ఉన్న వసతులు సరిపోవటం లేదు. కాబట్టి తప్పకుండా ఆ లైబ్రరీలకు సెస్ ఇచ్చి వాటిని అభివృద్ధి చేయాలనేది మనందరం ఒక ఉమ్మడి డిమాండు. అదొక్కటే కాదు, ఇప్పుడు యువతకు ఒక చోట ఒక కేంద్రంగా సామాజిక హిత కార్యక్రమాలకు కొంత వాళ్ళు ఒక కేంద్రం ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అది లైబ్రరీ తప్ప వేరొకటైతే కాదు. అక్కడనే పుస్తకాలు, అక్కడనే కేవలం పుస్తకాలు మాత్రమే కాదు, అది ఒక కామన్ కేంద్రంగా, ఉమ్మడి కేంద్రంగా కూడా దాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. కొంత చర్చలకి, చిన్న చిన్న డాక్యుమెంటరీల ప్రదర్శనకు కానీ, లేకపోతే మీరు ఎంతసేపు చెప్తున్నట్టు మన దగ్గర ఉన్న డిజిటల్ సమాచారాన్ని పంచుకోవటానికి కానీ, అది ఒక కేంద్రంగా అభివృద్ధి చేసుకోగలిగితే యువత పెడమార్గం పట్టకుండా మనం కాపాడుకోవటానికి కూడా బాగుంటుంది. అక్కడనే కొన్ని మామూలుగా ఇండోర్ గేమ్స్ కూడా దాన్ని ఒక కేంద్రంగా మార్చుకోవచ్చు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కొంత సీరియస్గా దృష్టి పెట్టాలని చెప్పి మనం అందరం కూడా కోరుదాం. ఒక చిన్న వెసులుబాటు ఉంటుంది కాబట్టి మీరు నా మీద ఎక్కువ బాధ్యత పెడుతున్నారు, కానీ ఇది అందరం మనం సుధాకర్ గారు ఏముందని చేసిండ్రు, ఆయన కేవలం ఒక లైబ్రరీల మీద ఆసక్తితో కేసు వేసి చర్చని ఇక్కడి దాకా తీసుకురాగలిగినారు. క్యాగ్ నివేదిక కూడా ఇప్పుడు ఒకటి 22వ సంవత్సరంలో వచ్చిన క్యాగ్ నివేదిక, లోకల్ బాడీస్ మీద వచ్చిన రిపోర్టు కూడా ఈ విషయాలపై చాలా విషయాలను వాళ్ళు ఎత్తి చూపుతున్నారు. కాబట్టి సమాచారం అంతా కొంత గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. అంటే గవర్నమెంట్కు చెప్పవలసినవి 2 విషయాలు. మాట్లాడుతుంటే నాకు అర్థమవుతున్నది ఏంటంటే, గవర్నమెంట్కు చెప్పవలసినవి 2 విషయాలు. ఈ అభివృద్ధి చేస్తే ఏమొస్తుంది అనేది ముందు వాళ్ళ క్లారిటీ ఉండాలి. మనం ఏమనుకోకండి, ఇవన్నీ చెప్పాలి. అక్కడ ఎందుకు చేయాలనుకుంటున్నాం, మొదటి విషయము ఈ ఎందుకు అభివృద్ధి చేయాలి, అక్కడ ఏం జరుగుతుంది. నిజంగానే ఒరిజినల్గా గ్రంథాలయోద్యమం ప్రారంభించినప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, లైబ్రరీలో సంగిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఇంకొంచెం సమాచారం తవ్వి తీయాలి. కానీ నాకు మా చిన్నప్పుడు బంధువులు చెప్పేది,
ఏం చేసేది మీరు లైబ్రరీ దగ్గర అంటే, పేపర్ ఇంటి దగ్గర వచ్చేది కాదు కాబట్టి, సెల్ ఫోన్లో దొరికేది కాదు కాబట్టి అక్కడ పేపర్ చదువుకునేది. ఇప్పుడు అది అవసరం లేదు కానీ ఏదైనా లేటెస్ట్ ఒక పుస్తకం చదువుకోవటానికి అది ఒక అద్భుతమైన కేంద్రంగా ఉంటుంది అనేది మనం చెప్పొచ్చు. కానీ అప్పుడు ఒకరు పత్రిక చదివితే మిగిలిన వాళ్ళందరూ దానిపైన వ్యాఖ్యానాలు చెప్పేవాళ్ళు. ఆ వ్యాఖ్యానాలు విని పిల్లలకి రాజకీయాలను ఎట్లా అర్థం చేసుకోవాలనేది తెలిసేది. మూడోది ఏంటంటే అక్కడ నుంచి వక్తృత్వ పోటీలు, వాళ్ళలో భాషా పటిమ, తర్వాత విషయాలు విశదీకరించే శక్తి, విశ్లేషించే శక్తి, అవన్నీ కూడా పెంపొందించడానికి లైబ్రరీని ఒక కేంద్రంగా వాడుకొని యువతను వాళ్ళు సంఘటితపరిచిండ్రు ఆ వేదికల ద్వారా. ఇవాళ బహుశా అదే మాత్రమే కాక ఇంకా అదనంగా మనం ఇంకేమైనా లక్ష్యాలను సాధించే వెసులుబాటు గవర్నమెంట్ ముందు మనం పెట్టవలసిన అవసరం ఉంది. ఇతర దేశాల్లో ఇంకేం చేస్తున్నారు, ఇవేనా ఇంకేమన్నా సమాచారాన్ని పంచుకోవటానికి అనే ఒక మాట చెప్పిండ్రు. అది కాక కూడా ఇంకేమన్నా చేయటానికి అవకాశం ఉందా? నేను అనుకోవటము, నోటు మనం ఏది ఇచ్చినా ఇది ఫస్ట్ పాయింట్గా ఉంటే, సెకండ్ పాయింట్ దీనికి నిధుల కొరత లేదు, ఉన్న నిధులను సక్రమంగా ఉపయోగించుకుంటే సరిపోతుంది అనేది మనం వివరించగలిగితే తప్పకుండా స్పందన దొరుకుతుంది. ఈ రెండు విషయాలపైన మరి నోట్ తయారు చేస్తే మనం ముందు సెక్రటరీలకు ఇద్దాం, ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి ఇద్దాం. అట్లాగే అదే నోటు మనం దానికి సంబంధించి మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ వాళ్లకు, చీఫ్ సెక్రటరీ గారికి అందజేస్తే చర్చ ముందు ఆ స్థాయిలో జరిగితే తర్వాత మినిస్టర్లకు కూడా ఈ విషయం చెప్పి మనం వారి నుంచి కూడా కొంత మద్దతు పొందటానికి అవకాశం కలుగుతుంది. ఇవి కలవటానికి కావలసిన గేట్వే లాగా పనిచేయగలుగుతాం. ఇది ఇప్పుడు ఈ మధ్యన ఢిల్లీలో జరుగుతున్న సిజేపీ ఆందోళన గురించి పార్టీలు చేసే కార్యక్రమాలు లాభమా నష్టమా చాలా చర్చ జరుగుతుంటే ఒక జర్నలిస్టు అద్భుతంగా దాన్ని సమీక్షించి ముగింపు వాక్యం చెప్పిండు. రాజకీయాలు ఏం చేయగలవంటే ఒక దర్వాజా ఏర్పాటు చేయగలుగుతాయి గవర్నమెంట్తో మాట్లాడటానికి, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళటానికి. జయశంకర్ గారు అనేది కదా, భావవ్యాప్తి, ఆందోళన, రాజకీయ ప్రక్రియ. ఆ మూడో దశలో ఒక పాత్ర రాజకీయ నాయకత్వానికి ఉంటుంది. కానీ అదొకటే ప్రారంభం కాదు, అదొకటే అంతిమం కాదు, అది ఒక కీలకమైన భాగం దాంట్లో. కాబట్టి ఈ రెండు కార్యక్రమాలు మనం కొంత సీరియస్గా చేస్తుంటే అప్పుడు మూడో కార్యక్రమానికి మాలాంటి వాళ్ళం కొంత తోవ వేయటానికి, ఒక కాంటాక్ట్ ఏర్పరచడానికి, మనం అనుకున్నటువంటి సమాచారాన్ని చేరవేయటానికి ఉపయోగపడగలం. ఆ పాత్ర తప్పకుండా నిర్వహించి ఈ ఉద్యమానికి ఇప్పుడు మళ్ళా మనం కదా తెలంగాణ తొలి దశ మలి దశ అన్నట్టు మలిదశ లైబ్రరీ ఉద్యమానికి మళ్ళా మనం అందరం కూడా పూనుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుసు.